మీకేం సంబంధం? మీరెవరు అడగడానికి? అభ్యంతరం రావాలి కోర్టుకి. ఆ ఒక్క విషయం అయితే మీరు ఈ పాయింట్ అయితే ఈ పర్టికులర్ పాయింట్ మొయినుద్దీన్ గారు నిజంగా క్వశ్చన్ లో కరెక్ట్ గా ఆ న్యాయం ఉంటే ఆ 4 కరెక్టే ఉంటాయి కదా. నిజంగా ఏదైనా తప్పు ఉంటే దాంట్లో ఇది తప్పు, ఆ 3 కరెక్ట్, లేకపోతే ఇంకేదో మాట్లాడతారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు? ఒక క్వశ్చన్ కి 4 ఆన్సర్లు కరెక్ట్ అని మీరు చూసారా? మీరు చూసారా? సరే 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 విజయ్ గారు అడుగుతున్నారు కదా, విజయ్ గారు అడుగుతున్నారు కదా, క్వశ్చన్ ఏంటో చెప్పండి. క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఆ క్వశ్చన్ ఏంటి? ఆ 4 ఆన్సర్లు కరెక్ట్ ఏంటి? క్వశ్చన్ ఏంటో చెప్పండి. 4 ఆన్సర్లు కూడా ఏంటో చెప్పండి ఒకసారి. ఎక్కడ స్పోర్ట్స్ కోటా వచ్చింది? ఎవరైతే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళతో ఉద్యోగాలు వచ్చాయి. టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు మేడం. ఇక్కడ సరే ఓకే సరే అవన్నీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాం ఉపన్యాసాల తర్వాత ఇద్దాం, ఉపన్యాసాల తర్వాత ఇద్దాం, రాజకీయాల తర్వాత మాట్లాడుకున్నాం. సరే సరే మొయినుద్దీన్ గారు ఇప్పుడు రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్తున్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సిబిఐ విచారణ జరిపించమంటున్నారు. సిబిఐ విచారణ ఎప్పుడు జరిపిస్తారు ఏంటనే విషయం కూడా మీకు తెలుసు. అయినా సిబిఐ విచారణ అంటున్నారు. నిజంగా అక్కడ తప్పు ఉంటే కనుక కోర్టు కూడా వీళ్ళని మొట్టికాయలు వేసేది కదా. కోర్టు ఎవరికి మొట్టికాయలు వేసింది? కోర్టు నుంచి కూడా వాళ్ళకి అనుకూలంగానే తీర్పు వచ్చింది కదా. ఎవరంటే కోర్టును కూడా మీరు తప్పు పట్టేస్తారు. కోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది అని మాట్లాడతారు. కోర్టు ఏమంది? నిజంగా డిఎస్సి అభ్యర్థులకు కనుక ఈ బాధ ఉంటే వాళ్లే వచ్చి అడుగుతారంది కదా. మరి వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. నిజంగా ఆ బాధ ఉంటే, ఆ కడుపులో బాధ ఉంటే వాళ్లే వస్తారు. అది మాత్రమే కాదండి, ప్రాథమిక ఆధారం లేకుండా పొలిటికల్ ఇంటెన్షన్ ఎందుకు వేస్తారని కూడా అడిగింది కోర్టు. ఈ మాట కూడా పొలిటికల్ ఇంటెన్షన్ ఎందుకు పిటిషన్ వేస్తున్నారని కూడా అడిగింది. గారు మీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆ నవీన్ ఒక్కరే ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారో తెలియదు. ఆధారాలతో మీరు కోర్టులో కేసు వేయండి, కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్లి గట్టిగా ప్రశ్నించండి. అప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందో చూద్దాము. మీరు ఈ నిరసన ర్యాలీలు ఇవన్నీ ఎందుకు? యువతను తప్పుదో పట్టిస్తున్నారా? ఎప్పుడు రావట్లేదండి. సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశిస్తుంది. సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఒక నిమిషం కార్తిక్ గారు మాట్లాడుతున్నారు, వినండి. మొయినుద్దీన్ గారు కార్తిక్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. కార్తిక్ గారు, ఇప్పుడు మొయినుద్దీన్ గారు మీరు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడండి దయచేసి. నేను మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, రియాలిటీలో మాట్లాడుకుందాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎన్నాళ్ళలో పడుతుందండి? ఒక కోర్టుకి మీరు పిటిషన్ దాఖలు చేశారనుకోండి, ప్రాథమిక ఆధారాలు మెన్షన్ చేశారనుకోండి, 1 నెల రోజుల్లో కోర్టు ఒక డెసిషన్ ప్రకటిస్తుంది సిబిఐ ఎంక్వైరీకి. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్ననే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయారు. ఏది? రాష్ట్ర గవర్నమెంట్ వేసిన సిట్ వద్దు, మాకు సపరేట్ గా తిరుమల లడ్డు మీద సిబిఐతో కూడిన సిట్ కావాలని అడిగితే కోర్టు రోజుల వ్యవధిలో, నెల కూడా కాదు రోజుల వ్యవధిలో సిబిఐతో కూడిన సిట్ మీద వేసింది. దానికేం టైం పట్టదు. మీరు వేయండి పిటిషన్, వెంటనే మీరు కనుక ప్రాథమిక ఆధారాలు ఇస్తే వెంటనే కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. రోజుల తేడాతోనే, నెలలు కూడా కాదు. మీరు అది అడగండి, అది తెలుసుకుని ఆ రకంగా పోండి. పైగా మీరు ఏదో క్వశ్చన్ 4 ఆన్సర్ అని చెప్పారు. ఆ క్వశ్చన్ ఏంటో చెప్పండి అని చెప్పట్లేదు. మన రాజకీయ ఉపన్యాసం ఇస్తారు. ఎందుకంటే పనికిరాని రాజకీయ ఉపన్యాసాలు, ఎందుకంటే పనికిరాని రాజకీయాలు ఆవేశాలు? చెప్పండి డైరెక్ట్. ఆ క్వశ్చన్ ఏందో చెప్పండి, ఆ 4 ఆన్సర్లు ఏందో చెప్పండి. ఇంకోటి అడుగుతున్నా, ఎవరు టెట్ క్వాలిఫికేషన్ లేకుండా, మినిమం డిగ్రీ లేకుండా మెగా డిఎస్సీలో జాబ్ సంపాదించారు, వాళ్ళ పేరు చెప్పండి. అది ఎక్కడ నిరూపిద్దాం? ఏ రకమైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాజీనామా, మెగా డిఎస్సీ అక్రమాలు, సిబిఐ ఎంక్వైరీ, ఆ రోజున రాజకీయ ఎందుకంటే పనికిరాని మాటలు? ఎవరికి కావాలండి పనికిరాని మాటలు? డైరెక్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఏదో క్వశ్చన్ చెప్పండి, ఏ క్వశ్చన్ తప్పు వచ్చిందో చెప్పండి. సరే ఒక్క నిమిషం కార్తిక్ గారు, ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్. మొయినుద్దీన్ గారు వినండి, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుకుంటూనే వెళ్తున్నారు. సరే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు లోకేష్ రాజీనామా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందా, లేక డిఎస్సి ప్రక్రియపైనే స్పష్టత అనేది అమలు